మనం లాస్ట్ ఇయర్ మనం పర్మిషన్ తెచ్చాం, కేవలం ఒక ఎమ్మెల్యేగా తెచ్చాం, ఒక మంత్రి కూడా ఆయన చేయలేకపోయాడు. కేవలం ఒక ఎమ్మెల్యేగా 3.5 కిలోమీటర్లు తెచ్చి 6 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే ఆ రోడ్డు పనులు స్టార్ట్ చేస్తే దాని మీద కంప్లైంట్ పెట్టి ఆఫ్ చేశారు. మరి దేవుడు ఉన్నాడు కనుక నేను కంప్లైంట్ పెట్టినప్పుడు కూడా మళ్ళీ నిన్నటి నుంచి ప్రారంభిస్తున్నాం. మరి 10 రోజుల్లో ఆ రోడ్డు అంతా కూడా కంప్లీట్ అవుతుంది. ఈ రోజే ఆ రోడ్డు కూడా వేస్తున్న సంగతి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. అంటే ఏంటంటే వాళ్ళు చేత కాలేదు, వాళ్ళు మంత్రిగా ఉండి కూడా చేత కాలేని సంగతి తెలుసు. అయినప్పటికీ మనం ఒక ఎమ్మెల్యేగా తెస్తే మరి చూడలేని పరిస్థితి అని చెప్పి మీ అందరూ కూడా తెలుసుకోవాలి. అయితే ముఖ్యంగా చివరిగా చెప్పాలి, మీ అందరూ కూడా ఈరోజు మీ అందరి తల్లి ఆశీస్సులతో మీ ఎమ్మెల్యే అయిన తర్వాత మీరందరూ కూడా నేరుగా మా ఇంటికి రావచ్చు, నేరుగా మా ఇంటికి వచ్చి నాతో మాట్లాడచ్చు, మీకు ఏం అవసరం నాకు చెప్పచ్చు. మీరు వచ్చిన తర్వాత మీరు వచ్చిన పని నా భార్యకి చెప్పనవసరం లేదు, నా పెద్ద కొడుకు చెప్పనవసరం లేదు, నా చిన్న కొడుకు చెప్పనవసరం లేదు. నేరుగా మీరు నా దగ్గర రావచ్చు. అంటే మీరు మీ తాలూకు ఆశతో నేను ఎమ్మెల్యే అయితే మరి నేను ఒక్కడనే ఎమ్మెల్యేని అవుతాను. పొరపాటున ఇక్కడ ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీని గెలిపించిన వాడి దగ్గరికి వెళ్ళాలి, వారి సత్యం దగ్గరికి వెళ్ళి చెప్పాలి, వారి పెద్ద కొడుకు చెప్పాలి, వాళ్ళు నా చిన్న కొడుకు చెప్పాలి. అంటే 4 ఎమ్మెల్యేలు ఉంటారు అక్కడ. మీరు వెళ్ళిన పని నలుగురిలో ఏ ఒక్కరు ఒప్పుకోకపోయినా సరే పని జరగదు. అంటే మీరు గెలిపిస్తే నేను ఒక్కడనే ఎమ్మెల్యే అని పొరపాటున వాళ్ళు గెలిస్తే 4 ఎమ్మెల్యేల సంగతి మీ అందరూ గుర్తించుకోవాలి. ఈ మధ్య అయ్యన్న పాత్ర చెప్తాడు, నాకు 67 సంవత్సరాలు వచ్చేసాయి, మీరు చివరి అవకాశం అని చెప్పి అంటున్నాడు. 2014 కూడా ఇదే మాట అన్నాడు. అంటే బాబు చాలా మంది ఇది చివరిగా అంటున్నాడు కనుక అని చెప్పి ఓట్లేసి ఆ రోజు గెలిపించారు. మళ్ళీ 2019 మొన్న అన్నాడు, ఇదేంటి బాబు మొన్న 2014 అని చెప్పి నేను తప్పుడుగా మాట్లాడదని చెప్పి ఓడించాడు. మళ్ళీ ఇప్పుడు చివరి అవకాశం అంటున్నాడు. దయచేసి వాళ్ళందరూ కోరుతున్నాను, ఒకటే అడుగుతాం మీ ద్వారా, మరి 67 సంవత్సరాలు వచ్చాయి, మరి నేను చేయలేకపోతున్నా అన్నప్పుడు ఎందుకు నువ్వు పక్కన కూర్చోవచ్చు కదా, మీ ఇంట్లో ఎవరికి ఇవ్వచ్చు కదా, లేదా పక్కోడికి ఇవ్వచ్చు కదా. అంటే పదవి వ్యామోహం మీద చేస్తాం. పొరపాటుని మీరు ఒక్క నిమిషం తెలుసుకోవాలి. పొరపాటుని రేపు జరగబోయే ఎన్నికల్లో 5 గెలిపిస్తే 5 పదవి చేయడు. వాళ్ళ పెద్ద కూడా ఉన్నాడు, నరరూప రాక్షసుడైనా, ఆయన గురించి మీకు తెలియదు. ఈ నర్సీపట్నాన్ని సర్వనాశనం చేసేస్తాడు. దయచేసి పొరపాటుగా మీరు చేస్తే ఈ నర్సీపట్నం నియోజకవర్గం సర్వనాశనం అయిపోతుందని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది. డ్వాక్రా రుణాలన్నీ కూడా బేషరతుగా మాఫీ చేస్తుంటే పాపం చాలా మంది డ్వాక్రా కచీలంలో ఓట్లేసి గెలిపించారు. తీరా అధికారులకు వచ్చిన తర్వాత మాట మార్చారు. మొత్తం మాఫీ కాదు, ముందు ₹1,00,000 అన్నాడు, తర్వాత మళ్ళీ 10,000 అన్నాడు. ఆ 10,000 కూడా ఒకసారి ఇవ్వండి, ఒకసారి 3,000, 4,000 అని చెప్పి మీకు ఇచ్చిన మాట తప్పిరా లేదని చెప్పి ఒకసారి ఇక్కడ ఉన్న డ్వాక్రా మహిళలందరూ కూడా గుర్తించుకోవాలి. అందరూ కూడా సెల్ ఫోన్లు ఇస్తా అన్నాడు. అమ్మ మీ గ్రామంలో ఎవరికైనా సెల్ ఫోన్లు ఇచ్చాడో చంద్రబాబు చెప్పండి అమ్మా, ఎవరికైనా ఇచ్చారా? ఎవరికి ఇవ్వలేదు. అలాగే ఇంకోటి ఏమన్నాడంటే ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు. మీ గ్రామంలో ఎంతమందికి ఇంటికో ఉద్యోగాలు చెప్పలేదు. ఎవరికైనా వచ్చామో ఉద్యోగాలు లేకపోతే 2,000 నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నాడు. అంటే 60 నెలలు పాలించాడు ఆయన. 60 నెలల్లో నెలకి 2,000 చొప్పుని మన ₹1,20,000 ప్రతి ఇంటికి కూడా బాకీ ఉన్నారు. అంటే ఉద్యోగం లేదు, ₹1,20,000 కూడా ఇవ్వలేని సంగతి ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఇంకో మాట అన్నాడు, ఆడబిడ్డ పుడితే ₹30,000 డిపాజిట్ చేస్తా అన్నాడు. నాకు తెలిసి 2014 నుంచి 2019 వరకు 5 సంవత్సరాలు మీ గ్రామంలో ఆడపిల్లలు పుట్టే ఉంటారు. మరి ఎంతమందికి మరి 30,000 ఇచ్చారో ఒకసారి మీ అందరూ కూడా ఆలోచన చేయాలి. అంటే ఈ విధంగా సుమారుగా 600 హామీలు ఇచ్చాడు ఆ రోజు. 2014 ఎన్నికల్లో 600 హామీలు ఇచ్చి 10% హామీలు కూడా నెరవేర్చలేని మరి చంద్రబాబుని ఒకసారి గుర్తించుకోవాలని చెప్పి మీ అందరూ తెలియపరచడం జరుగుతుంది. మేము రావడం జరిగింది. అయితే దానికంటే ముందు కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి. ఆనాడు 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఏం చెప్పాడు, ఏం చేశాడని చెబుతూ, అలాగే 2019 ఎన్నికల్లో కూడా మన జగనన్న ఏం చెప్పారో ఏం చేశారో కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి అందరూ కూడా. అందుకని ఒకసారి చూడాలంటే మీ అందరూ కూడా 2014 ఎన్నికలు మీ అందరికీ గుర్తున్నాయి. ఆనాడు ఎన్నికల ముందు చంద్రబాబు చాలా వాగ్దానాలు చేశారు. ఏమన్నారంటే నేను అధికారంలోకి వస్తే, నేను ముఖ్యమంత్రి అయితే రైతు రుణాలన్నీ కూడా మాఫీ చేస్తానని చెప్పి చాలా మంది చెప్పడం జరిగింది ఆ రోజు మేనిఫెస్టోలో. పాపం చాలా మంది రైతులు అనుకున్నారు చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే మన రుణాలన్నీ కూడా మాఫీ అవుతాయని చెప్పి చాలా మంది ఆశపడి ఓట్లేసి గెలిపించారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చాడు చంద్రబాబు. ఏమన్నాడంటే వ్యవసాయ రుణాలు కాదు, పంట రుణాలే మాఫీ చేస్తా అన్నాడు. అది కూడా ఏమన్నాడంటే ఇంట్లో 3-4 తీసుకుంటే లోన్ నేను మాఫీ చేయను, ఇంట్లో ఒకరికే మాఫీ చేస్తా అన్నాడు. ఆ ఒకడు కూడా 2 లక్షలు 3 లక్షలు తీసుకుంటే నేను మాఫీ చేయను, 1,50,000 చేస్తా అన్నాడు. ఆ 1,50,000 కూడా ఒకసారి నేను 5 సార్లు ఇస్తా అని చెప్పి లేనిపోని ఆంక్షలు పెట్టాడు. ఇవన్నీ కూడా ఎన్నికల ముందు చెప్పలేదు. చాలా మంది రైతులు అనుకున్నారు నిజంగా మొత్తం మాఫీ అవుతుందని చెప్పి అనుకున్నారు.
తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత లేనిపోయిన ఆంక్షలు పెట్టి రైతుల్ని మోసం చేసిన సంగతి ఒకసారి మీ అందరూ కూడా గుర్తు చేయడం జరుగుతుంది.